2023లో తెలంగాణ రాష్ట్రంలో రెండవ పార్టీ అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతులను మేము గుర్తిస్తాము, కౌలు రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరిస్తాము, కౌలు రైతులకు పట్టదారు రైతులతో సమానంగా రైతు భరోసాను ఇస్తామని 6 గ్యారెంటీలో 2వ గ్యారెంటీగా రైతు భరోసా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడ కూడా రైతాంగం సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, కానీ అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కరించడంలో పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మేము తెలుపుతున్నాం. ఈరోజు కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా కౌలు రైతులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కౌలు రైతులను గుర్తిస్తామని చెప్పి మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతులను గుర్తించి వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా పట్టాదారు సంబంధించినటువంటి రైతులకు ఏ విధంగా రైతు భరోసా అందిస్తున్నావో కౌలు రైతులకు కూడా నువ్వు రైతు భరోసా అందించాలని ప్రధాన డిమాండ్గా ఈరోజు ఈ గుర్తింపు కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌలు రైతులకు సంబంధించినటువంటి కుటుంబాలకు ఎరువులు విత్తనాలు సబ్సిడీలు అందించాలి. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమైంది, ఇప్పటికే 2 నెలల కాలము వెనక్కి వచ్చినటువంటి సందర్భం ఉన్నది. వర్షాలు లేక ఈరోజు రైతులు తలడిల్లుతున్నారు. వర్షాలు లేక ఈరోజు కౌలు రైతులు కూడా ఎకరాల కొద్దీ భూములను తీసుకొని నష్టపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఎరువులను కూడా విత్తనాలను కూడా అందించాలి. అదేవిధంగా ఎటువంటి షరతులు లేకుండా కూడా బ్యాంకు రుణాలు అందించి ఈరోజు కౌలు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ పంటలు పండినాక కూడా CCI కూడా ఈరోజు కౌలు రైతులను వాళ్ళ పంటలను కూడా కొనుగోలు చేసే విధంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే పట్టదారు ఉంటేనే CCI ముందుకు వస్తున్నది. పట్టదారు ఉంటేనే ఈరోజు వేరే ఇతరాతరమైనటువంటి వాళ్ళు తీసుకోవడం జరుగుతున్నది. పంటలు ఐకేపోవాలి, కానీ ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అమ్మి ఈరోజు కౌలుదారులు మొత్తం తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌలు రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని మేము ప్రధానంగా ఈ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా దళిత భోజన ఫ్రంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లాధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు చుంచురాజేందర్, DBF రాష్ట్ర ఉపాధ్యక్షుడు.